హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. డిప్లొమాటిక్ అవుట్ రీచ్ పేరుతో ఒక దౌత్య ఉద్యమాన్ని భారతదేశం మొదలుపెట్టింది. 7 బృందాలు 32 దేశాలలో పర్యటించి అక్కడి ప్రభుత్వ ప్రతినిధులను, రాజకీయ నేతలను, ప్రభావశీలులను కలిసి పెహల్గాం దగ్గర నుండి ఆపరేషన్ సింధూర్ దాకా జరిగిన పరిణామాలను, పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి భారత్లో సృష్టిస్తున్న ఉగ్రవాద అశాంతిని వివరించి చెప్పనున్నాయి. ఈ అనధికార దౌత్య బృందాలలో దేశంలోని వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, దౌత్య విదేశాంగ వ్యవహారాల నిపుణులు, మాజీ రాయబారులు ఉన్నారు. భద్రతా సంఘంలో శాశ్వత సభ్య దేశాలను, తాత్కాలిక సభ్య దేశాలను, త్వరలో తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలను లక్ష్యంగా పెట్టుకుని ఈ యాత్రలు సాగనున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం భద్రతా సంఘం తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. అక్కడి తన ప్రభావాన్ని కొంత చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందాల సభ్యులు పర్యటనలు ప్రారంభించి ఆయా దేశాలలో వార్తాపత్రికలు, ఛానళ్లకు భారత పాక్ ఉద్రిక్తతల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. భారత వైఖరిని వివరిస్తున్నారు. ఈ దౌత్య ఉద్యమం మంచిది. ఎటువంటి దౌత్య ప్రయత్నం అయినా సమస్య యుద్ధాల దాకా వెళ్లకుండా నివారిస్తుంది. ఇతర మార్గాల ద్వారా పరిష్కారానికి ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ సమాజానికి విషయాన్ని వివరించడం న్యాయపక్షాన్ని బలపరుస్తూ ఉంది, అన్యాయ పక్షాన్ని బలహీనం చేస్తుంది. పొరుగు దేశంపై భారతదేశం ఒక కఠిన చర్య తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాని పూర్వాపరాల విషయంలో అనేక రకాల కథనాలు, వాదనలు ప్రపంచంలో వ్యాప్తిలో ఉన్నప్పుడు తన వైఖరిని, వాదనను భారతదేశం వినిపించాలి. ఆ స్వరం భారతదేశంలో ఒక పక్షానిదో, ఒక వర్గానిదో కాకూడదు. అంతరంగికంగా రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా జాతీయ ప్రయోజనాల విషయంలో దేశమంతా ఒక్కటే అన్న సంకేతం ఉండాలి. అందుకే ఈ దౌత్య యాత్రా బృందాలలో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అంతేకాదు, ప్రతి బృందంలో కనీసం ఒక ముస్లిం ఉండాలన్న విధానాన్ని కూడా అనుసరించింది. రాజకీయంగా, సామాజికంగా అందరినీ కలుపుకుపోతామన్న సూచన ప్రపంచానికి ఇవ్వడం కూడా ఒక సానుకూల అంశం. ఇతర దేశాల నుంచి మద్దతును కూడగట్టుకోవటమే కాదు, పాకిస్తాన్ ప్రచారాలను ఓడించడం కూడా భారత్కు అవసరం అవుతుంది. అనేక ప్రయోజనాల పరస్పరతల మీద దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయి. నేటి ప్రపంచ వ్యవస్థలో దేశాల మధ్య సంబంధాలకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. వలసవాద కాలం నుంచి ప్రచ్ఛన్న యుద్ధకాలం వరకు ఏర్పడిన కూటములు, మైత్రులు, వైర సంబంధాలు ఏకధ్రువ ప్రపంచమని అనుకుంటున్న కాలంలో కూడా కొనసాగాయి. భారత్ పాక్ ఉద్రిక్తతలకు స్వాతంత్ర పూర్వ కాలం నుంచి, అమెరికా, సోవియట్ శిబిరాల కాలం నుంచి వారసత్వ చరిత్ర ఉంది. అనేక పశ్చిమ దేశాల వైఖరులు పాక్ భారత్ విషయాల్లో భారత్కు వ్యతిరేకంగా కనిపించడానికి కారణం అదే. ప్రాంతీయ శక్తిగా ఎదుగుతున్న ఇండియా మీద వాటికి కొన్ని అనుమానాలు, భయాలు కూడా ఉండవచ్చు. తన విధానాల మీద ఆ దేశాలకు ఉన్న ప్రతికూల అభిప్రాయాలను సవరించాలంటే భారత్ తన వ్యవహార సరళి ద్వారా విశ్వాసం కలిగించడం ఒక్కటే చాలదు. సరిహద్దు ఉగ్రవాద బాధిత దేశంగా ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను కూడా పూసగుచ్చినట్టుగా చెప్పాలి. పెహల్గాం అనంతరం భారత్ పాక్ మధ్య జరిగిన స్వల్పకాల సంఘర్షణ విషయమై ప్రపంచ దేశాలకు నివేదించాలని భారత్ అనుకోవటం వెనుక ఆలోచన అదే. అయితే ఇక్కడ యుద్ధాలకు, ఘర్షణలకు దారి తీయగల ద్వైపాక్షిక ఉద్రిక్తతలకు దేశాల ఆంతరంగిక సమాజంలో కూడా ప్రభావాలు, ప్రయోజనాలు, పర్యవసానాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో దేశ ప్రభుత్వాల వైఖరుల మీద సమాజంలో అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు ఉంటాయి. జాతీయ విధానాల మీద విమర్శలు ఉన్నట్టే విదేశాంగ విధానం మీద కూడా స్వదేశంలో అభ్యంతరాలు ఉంటాయి. పొరుగు దేశంతోనో, శత్రు దేశంతోనో యుద్ధం వచ్చినప్పుడు దేశమంతా ఒక్క తాటి మీద నిలబడాలన్నది ఎంతటి ఆమోదం కలిగిన విలువో, ఆ యుద్ధానికి దారితీసే ప్రభుత్వ విధాన నిర్ణయాల మీద ఎప్పటికప్పుడు విమర్శలు చేయటంలో తప్పు లేదనేది కూడా ప్రజాస్వామ్యంలో అంతే ఉన్నతమైనటువంటి విలువ. ఆంతరంగికంగా తప్పులు చేసే రాజకీయ పార్టీ లేదా దాని ఆధ్వర్యంలోని ప్రభుత్వం బాహ్య విషయాల్లో మాత్రం తప్పులు, ద్రోహాలు చేయదని ఏముంది? కొరియా మీద, వియత్నాం మీద, ఇరాక్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధాలు చేసినప్పుడు అమెరికన్ ప్రభుత్వ వైఖరికి అమెరికన్ సమాజం నుంచే విమర్శలు, వ్యతిరేకతలు వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ వైఖరుల గురించి పాక్ ప్రముఖులే అనేకులు విమర్శనాత్మకంగా మాట్లాడినవి మనం కూడా చూసాం. మన దేశంలో కూడా ఆపరేషన్ సింధూర్ నేపథ్య అనంతర పరిణామాల విషయంలో ప్రతిపక్షాలు భిన్న వైఖరులు చూపించాయి. పెహల్గాం సంఘటనకు భద్రతా వైఫల్యాల కారణాన్ని వేలెత్తి చూపించాయి. పాకిస్తాన్ మీద చర్య తీసుకోవడానికి మీనమేషాలు లెక్కించడం ఏంటని నిలదీశాయి.
ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పుడు దానికి పూర్తి మద్దతిచ్చాయి. కానీ కాల్పుల విరమణ సందర్భంలో మాత్రం అభ్యంతరాలను చెప్పాయి. అమెరికా అధ్యక్షుడి ప్రమేయాన్ని తప్పుపట్టాయి. ఈ కీలకమైన ఘట్టాలలో ప్రధానమంత్రి కాశ్మీర్ సందర్శించకపోవడాన్ని, అఖిలపక్ష సమావేశాలలో పాల్గొనకపోవడాన్ని గట్టిగా ప్రశ్నించాయి. జాతీయ అధికార పార్టీ బీజేపీ కూడా తక్కువేమీ తినలేదు. ఒకవైపున ప్రతిపక్షాలతో సంప్రదిస్తూనే ఉంది, మరోవైపు తన సామాజిక మాధ్యమ శ్రేణుల ద్వారా, దిగువ శ్రేణి రాజకీయ నాయకుల ద్వారా ప్రతిపక్ష నేతల దేశభక్తి రాహిత్యాన్ని, పాక్ అనుకూలతను ప్రచారం చేస్తూ వచ్చింది. అంటే పొరుగు దేశంతో సంఘర్షణ వాతావరణంలో కూడా దేశంలో రాజకీయ పోరాటం సాగుతూనే ఉందని మనం అర్థం చేసుకోవాలి. పెహల్గాం అనంతర పరిణామాలను భారతీయ జనతా పార్టీ బీహార్ తదితర రాష్ట్రాల ఎన్నికలలో అనుకూలంగా ఉపయోగించుకుంటుందన్న భయాలు ప్రతిపక్షాలకు ఉన్నాయి. పెహల్గాం తరహా హత్యాకాండ వల్ల దేశంలో కలిగిన భయాందోళనల విభజన వాతావరణం నుంచి పాకిస్తాన్ మీద చర్య తీసుకోవటం ద్వారా సమకూరేటటువంటి ప్రతిష్ట నుంచి బీజేపీ రాజకీయంగా ఎక్కువగా లాభపడకుండా చూడడానికి గాను ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో టెర్రరిస్టుల స్థావరాల మీద గురి చూసి చేసినటువంటి దాడిని పదే పదే చెప్పుకోవటం ద్వారా కలిగే సానుకూలతను పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సారథులు వారి పార్టీ మధ్య ఈ సందర్భంలో సరిహద్దు రేఖ సహజంగానే అస్పష్టంగా మారిపోతుంది. మరి నెల రోజులుగా దేశంలో జరుగుతూ వచ్చిన పరిణామాల మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిర్ణయాల మీద ప్రతిపక్షాలకు భిన్నమైన అభిప్రాయాలున్నప్పుడు దౌత్య ప్రచార యాత్రలో అందరూ కలిసి ఎట్లా పాల్గొంటున్నారు, ఒకే వైఖరిని ఎట్లా చెబుతారు అన్న సందేహాలు కలగటం సహజం. దౌత్య ప్రచార యాత్రలో జాతీయ ప్రయోజనాలతో పాటు ప్రతిపక్షం తనతో గొంతు కలిపేట్టు చేసే రాజకీయ ప్రయోజనం కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తోంది అన్న అనుమానాలు కొందరికి వస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ దౌత్య ప్రచార యాత్రకు ప్రతినిధులను ఎంపిక చేయటంలో కూడా రాజకీయ వివాదాలు తలెత్తాయి. తమ పార్టీ నుంచి శశి థరూర్ను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి అసౌకర్యాన్ని కలిగించింది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అధికారిక వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేయటం వల్ల శశి థరూర్ వార్తల్లో ఉంటున్నారు. దౌత్య ప్రచార యాత్రా బృందంలో తమ పార్టీకి చెందిన 4 పేర్లను రాహుల్ గాంధీ సూచించగా అందులో ఒకరిని మాత్రమే ప్రభుత్వం తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి యూసుఫ్ పఠాన్ పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా మమతా బెనర్జీ అతనికి అనుమతి ఇవ్వలేదు. బదులుగా అభిషేక్ బెనర్జీ పేరును సూచించగా ప్రభుత్వం దిగివచ్చి అంగీకరించింది. రాజ్యసభలో మార్క్సిస్టు పార్టీ నాయకుడు జాన్ విట్రాస్ను దౌత్యయాత్రా బృందాల్లోకి తీసుకున్నారు. ఆయనకు నేరుగా కేంద్రం సంప్రదించినట్టుగా ఉంది, కానీ పార్టీ అందుకు అభ్యంతరం ఏవి చెప్పినట్టుగా తెలియట్లేదు. పెహల్గాం నుంచి సింధూర్ దాకా జరిగిన పరిణామాలపై, కాల్పుల విరమణ నిర్ణయంపై భిన్నాభిప్రాయం ఉన్న పార్టీ సిపిఐఎం ఆపరేషన్ సింధూర్ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల సమావేశాన్ని మాత్రమే ప్రధాని ఏర్పాటు చేయటం వివక్షాపూరితమని, ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచి ఉండాలని సిపిఎం అభ్యంతరం చెప్పింది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉగ్రవాదం, సరిహద్దు ఉద్రిక్తతల అంశాన్ని మతతత్వ కోణంలో ప్రచారం చేయడం మానుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ చెప్పింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయటం కూడా ఆ పార్టీ డిమాండ్లలో ఒకటి. జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశాన్ని ఒక పార్టీ వ్యవహారంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దేశ ప్రజలందరికీ తాను జవాబుదారీనన్న సంగతిని విస్మరిస్తోందని ఆ పార్టీ తప్పుపట్టింది. కాల్పుల విరమణకు దారి తీసినటువంటి పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడి ప్రమేయం వంటి అంశాల మీద ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని చెప్పేసి కూడా విమర్శించింది. ఈ పార్టీ ఈ దౌత్యయాత్రలో భాగస్వామిగా పాల్గొనటం ప్రత్యేకంగా చెప్పవలసిన విషయమే. కానీ జాతీయ భావోద్వేగాలు ముడిపడి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం నుంచి విడిగా వ్యవహరించడం ప్రస్తుత పరిస్థితులలో సాధ్యమయ్యే పని కాదు. మరో రకంగా వ్యవహరించడం రాజకీయంగా హితవు కాదని ఆ పార్టీ భావించి ఉండవచ్చు. దౌత్యయాత్రలో ప్రతినిధులుగా పాల్గొంటున్నంత మాత్రాన తామందరూ ఒకే మాటలు మాట్లాడవలసినటువంటి అవసరం లేదని, ఎవరి దృక్పథం నుంచి వారు మాట్లాడుకోవచ్చునని కూడా జాన్ విట్రాస్ చెప్పారు. కాశ్మీర్లో రాజకీయంగా చెప్పుకోదగ్గ ఉనికి ఉన్న పార్టీగా మార్క్సిస్ట్ పార్టీ సరిహద్దు ఉగ్రవాద అంశాన్ని కేవలం ద్వైపాక్షిక అంశంగానో, పెహల్గాం తర్వాత భావిస్తున్నట్టు మత విభజన అంశంగానో చూడాలని భావించదు. కాశ్మీర్తో ముడిపడిన సమస్యల పరిష్కారంలో రాజకీయ అంశాలు భాగంగా ఉండాలని, ముందు కాశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చి ప్రజా
ప్రాతినిధ్య అంశాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో కోరుతుంది. అయితే ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా రంగస్థలాన్ని అధికార పక్షానికి వదిలివేయటం సబబు కాదన్న ఆలోచనతోనే ఆ పార్టీ ఈ దౌత్య యాత్రలో పాల్గొనేందుకు అంగీకరించి ఉండవచ్చు. ఇతర దేశాలతో శత్రు సంబంధాల సందర్భంగా జాతీయోద్వేగాలు ఉధృతంగా ఉంటాయి. సమాజంలో విచక్షణలు కనీస స్థాయిలో ఉంటాయి. దేశ అధికార వైఖరికి భిన్నమైన వైఖరి తీసుకుంటే ఫలితాలు ఎట్లా ఉంటాయో కమ్యూనిస్టులకు తెలిసినంతగా మరెవరికీ కూడా తెలియదు. చైనా యుద్ధం నాటి అనుభవాల నుంచి పాఠం తీసుకోవటం మంచిదే కానీ ఒకనాటి అంతర్జాతీయవాదం పూర్తిగా జాతీయవాదంగా పరిణమించడం కూడా ఆశ్చర్యమే. పంజాబ్ కాశ్మీర్ సమస్యల నాటి నుంచి అధికారిక సమగ్రత సమైక్యతల జాతీయవాదాన్ని మార్క్సిస్ట్ పార్టీ స్వీకరిస్తూ వచ్చింది. జాతీయవాదానికి ఉండేటటువంటి పరిమితులను మతము జాతీయవాదము జమిలిగా పెరిగితే కలిగే ప్రమాదకర పరిస్థితులను అంచనా వేయడంలో కమ్యూనిస్టులు మొత్తంగానే విఫలమయ్యారు. ఇప్పుడు వెనుకకు వెళ్లడం కానీ విచక్షణాయుత ఆలోచనలను సమాజంలో పునరుజ్జీవింపజేయటం కానీ సాధ్యం కానంతగా పరిస్థితులు మారిపోయాయి. దేశ ప్రయోజనాలను కాపాడటం వారికి కూడా బాధ్యతే. కానీ ఆ క్రమంలో అంతరంగికంగా తాము పోరాడుతున్న రాజకీయాలకు ప్రస్తుత పరిణామాల నుంచి మరింత లబ్ధి జరగకుండా తాము మరింత నష్టపోకుండా ఎట్లా ఎంత మాత్రం నిరోధించగలరన్నది మార్క్సిస్టులకు గడ్డు పరీక్ష ఇప్పుడు.